అదే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ. బేతాళుని చెట్టుపై నుండి క్రిందుకు దించి అకుంఠిత దీక్షతో నడకను సాగించాడు విక్రమార్కుడు. రాజా, నీవు బుద్ధిశాలివి, ధైర్యశాలివి, సాహసివి. ఇవన్నీ మెచ్చదగిన గుణములే. ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక కథను చెప్తాను విను అని రాజుకు మౌనభంగం కలిగించే ఎత్తుతో కథను ప్రారంభించాడు బేతాళుడు. పూర్వం ఒక గ్రామంలో సంపన్నుడైన వాడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు అతడు ఒక్కగానొక్క కుమార్తెను భార్యను వెంట పెట్టుకుని దూర ప్రాంతంలో ఉన్న తన బంధువు ఇంటికి బయలుదేరాడు. అడవి మార్గంలో ప్రయాణిస్తుండగా అతడి బండికి కట్టిన గుర్రం ఒక త్రాచుపాముని తొక్కగా అది కాటు వేయడంతో మరణించింది. ఆ సంపన్నుడు చేసేదేం లేక తినడానికి త్రాగడానికి అవసరమైన సరంజామాను తీసుకొని కాలినడకన బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత గుర్రాల సగిలింపులు విన్న ఆ వర్తకుడు భార్య కూతురితో, ఇది అడవి ప్రాంతం, ఇక్కడ దొంగల భయం ఉంటుందని విన్నాను. వచ్చేది మంచివారో దొంగలో మనకు తెలియదు. ముందు మీరు పోయి దాక్కోండి. మంచివారైతే నేను సాయం కోరి మిమ్మల్ని పిలుస్తాను. దొంగలైతే నా దగ్గర ఉన్నవి దోచుకుపోతారు. మీరు మాత్రం తొందరపడి బయటికి రావద్దు అంటూ వారిని హెచ్చరించి చాటుకు పంపాడు. కొంతసేపటికి గుర్రాలు అతడిని సమీపించాయి. అతడు ఊహించినట్లే అదొక దొంగల గుంపు. ఆ గుంపు సంపన్నుణ్ణి సమీపించి ఆటకాయించి అతడి వంటి మీదున్న ఆభరణాలను దోచుకోవడమే కాకుండా అతడిని నరికి చంపి తమ దారి తాము పోయారు. అతడి చావు కల్లారా చూసిన అతడి భార్య కుమార్తె భయంతో చాటుగా ఉండిపోయి ఆ తర్వాత సంపన్నుని శవాన్ని పూడ్చిపెట్టి దొంగలు వెళ్ళిన దిక్కు తప్పించి మరో దిక్కుకు బయలుదేరారు. కొంత దూరం పోయాక వారికి ఒక నది తారసపడింది. దానిని దాటడం ఎలాగో అర్థం కాక వారు నెమ్మదిగా ఆ నది ఒడ్డున ముందుకు నడుస్తూ పోయారు. కొంతసేపటికి ఆ నది ఒడ్డుకు ఒక తండ్రి కొడుకులు వచ్చారు. వారిద్దరూ నది ఒడ్డున ఇసుకలో ఉన్న అడుగుజాడలు చూసి తండ్రి కొడుకుతో, అబ్బాయి, ఈ అడుగుజాడలు స్త్రీలవి అన్నాడు. అవును, ఇందులో ఒక స్త్రీ కాసంత వయసు మళ్ళినది, మరొక స్త్రీ యవ్వనవతి అన్నాడు. అవును, పెద్ద పాదముద్రలున్న స్త్రీ వయసు మళ్ళినది, చిన్న పాదముద్రలున్న స్త్రీ నీవు చెప్పినట్లు యవ్వనవతి. మనం ఈ పాదముద్రలను అనుసరించి పోదాం. నేను పెద్ద పాదముద్రలున్న స్త్రీని వివాహం ఆడతాను, నీవు చిన్న పాదముద్రలున్న స్త్రీని వివాహం ఆడు అంటూ కొడుకుతో చెప్పాడు. వారిద్దరూ ఆ పాదముద్రల వెంట కొంత దూరం పోగా ఓ పాడుబడిన దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటున్న తల్లి కూతుర్లు కనిపించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ తండ్రి కొడుకులు ఆ తల్లి కూతుర్లను తమ సమాచారం చెప్పి వారి పాదాలు చూపించమన్నారు. ఆ తల్లి కూతుర్లలో పెద్ద పాదముద్రలు కూతురివి, చిన్న పాదముద్రలు తల్లివి. అయినా అనుకున్న ప్రకారం తల్లిని కొడుకు, కూతురిని తండ్రి వివాహం చేసుకున్నారు. కొంతకాలం గడిచింది. ఆ రెండు జంటలకు 2 పుత్రులు కలిగారు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇప్పుడు ఆ రెండు జంటలకు పుట్టిన పిల్లలిద్దరూ ఎవరిని ఏ వరసతో పిలుచుకోవాలి? వారి తండ్రుల వరసలో ఒక వరసలో తండ్రి కొడుకుకి అల్లుడవుతున్నాడు, కొడుకు తండ్రికి మామ అవుతున్నాడు కదా. మరి వారి కుమారులు ఇప్పుడు ఏ వరస బాంధవ్యం అనుసరించాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ విక్రమార్కుని బేతాళుడు హెచ్చరించాడు. విక్రమార్కుడికి ఆ ప్రశ్నకు ఎంత ఆలోచించినా సమాధానం తెలియలేదు. అందుకనే మౌనంగా ముందుకు నడవసాగాడు. రాజుకు నిజంగానే సమాధానం తెలియదని గ్రహించిన బేతాళుడు ఎంతో ఆనందిస్తూ ఇక విక్రమార్కునికి నిజం చెప్పే సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బేతాళుడు చెప్పిన నిజం గురించి, విక్రమ బేతాళుని కథల్లోని ఆఖరి కథ గురించి తెలుసుకోవడానికి మరొక వీడియోని చూడండి. Please like, share, subscribe my channel for more videos.